మరేంటమ్మా మీరే చెప్పండి. మెడలో 3 ముళ్ళు వేశానే గాని, ఒక పెళ్ళాం, మొగుడు మధ్య ఉండాల్సిన ఆ ప్రేమ, అన్యోన్యత ఏమీ లేదు. అందుకే అలా అన్నాను. అ అంతే కదా ఇందు? అబ్బో! ఏం పెట్టి పెంచారమ్మమ్మా? మీ మనవరాల్ని చూస్తే ఇంతే ఉంటుంది గానీ, చాలా బలంగా తొక్కేస్తుంది. మొన్న ఐస్ క్రీమ్ బండి దగ్గర కూడా ఇలాగే తొక్కింది. ఏంటి? ఐస్ క్రీం బండి దగ్గరికెళ్లారా? ఐస్ క్రీమ్ బండేం కర్మ, చిన్నప్పటి నుంచి తనకున్న కోరికలన్నీ తీర్చేసుకుంది. మీ మనవరాల్ని భరించడం నా వల్ల కాదమ్మమ్మా. చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావు. ఏంటి దీన్ని కూడా కటింగ్ చేస్తావా? కటింగ్ ఏంటి? తను అంతే నానమ్మ. నోటికి ఏదొస్తే అది వాగేస్తాడు. అవునవును. నేను వాగుడుకాయ్. హిందూ చెప్పింది కదా, మీరదే ఫాలో అయిపోండి. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో ఏంటో నాకు అస్సలు అర్థం కావడం లేదు. అర్థం కాలేనివి అర్థం చేసుకోవాలనుకోవడంలో అర్థమేమీ లేదు నానమ్మా. నాకు కొంచెం టీ సెట్ కావడం. అమ్మమ్మ చూసారా? నన్ను ఈ రాజుగాడిని పట్టుకొని డీసెంట్‌గా ఉండమంటుంది. హ! అసలు డీసెంట్ అంటే ఏంటో నాకు తెలీదు గదా! ముందు గదిలోకి వెళ్ళు. వెళ్ళు. ఇందు, నీ మెళ్ళో చైనిది? ఏ చైన్ నానమ్మ? నీ మెళ్ళో గోల్డ్ చైన్ ఉండాలి కదా! అది లేదేంటి? అడిగేది నిన్నే. ఏమైంది? నానమ్మ అది బెడ్రూమ్‌లో మర్చిపోయాను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆ చైన్ నువ్వు మర్చిపోయావా? అది నేను నమ్మను. ఇప్పుడేమైంది నానమ్మ? ఇప్పుడెందుకంత కంగారు పడతావు? ఇంత లైట్ తీసుకుంటున్నావేంటే? అది నీ మెళ్ళో ఉంటే మీ అమ్మ నీతో ఉంటుందని, నీకు చాలా ధైర్యంగా ఉంటుందని అన్నావు కదా! ఇంతకు ముందు ఒకసారి కనిపించకపోతే నువ్వు కన్నీళ్లు కూడా పెట్టుకున్నావు. ఒకరోజు మొత్తం భోజనం కూడా చేయలేదు. అది దొరికిన తర్వాతే అన్నం తిన్నావు కదా! నానమ్మ నువ్వేం కంగారు పడకు. అది నాకెంత ఇంపార్టెంటో నీకు తెలుసు కదా! అలాంటప్పుడు దాన్నెలా పోగొట్టుకుంటాను? బెడ్రూమ్‌లో ఉంది. నేను వేసుకుంటానులే. బాబూ, ఇందూకి వాళ్ళమ్మంటే ప్రాణం. తను జ్ఞాపకంగా పెట్టుకున్న ఒకే ఒక వస్తువు ఆ గోల్డ్ చైన్. ఇందూ తన మెళ్ళో లేకుండా అసలెప్పుడూ ఉండదు. అలాంటిది ఇప్పుడు ఎలా ఉందో అర్థం కావడం లేదు. బాబూ, అది నిజంగానే బెడ్రూమ్‌లో మర్చిపోయిందంటావా? లేదంటే ఎక్కడైనా పోగొట్టుకుందంటావా? అంటే అది బాబూ, నీకేమైనా తెలిసేమోనని అడుగుతున్నాను. ఏమీ అనుకోవద్దు. అది నీకూడా చెప్పనట్టుంది. అందుకే ఏం మాట్లాడట్లేదు. సర్లే, నేను తాతయ్య దగ్గరికి వెళ్తున్నాను. నువ్వా గోల్డ్ చైన్ ఏమైందో కాస్త వివరంగా అడిగి తెలుసుకో బాబూ. అలాగే. హ్మ్. అది హిందూ వాళ్ళ అమ్మ జ్ఞాపకమా? తాకట్టు పెట్టకుండా ఉండాల్సిందే. నేను చాలా పెద్ద తప్పు చేశాను. Well, Lucky, you are my beta. You are my dost. You are my God. ఒరేయ్, నువ్వు నన్ను పొగడకపోయినా పర్లేదు కానీ నేను నీకు బీరు బిర్యానీ ఏది అడిగితే అది ఇస్తానురా. కానీ నువ్వు నాకు మా అమ్మ గురించి చెప్పరా. రేయ్, మొన్న మా అమ్మ గురించి ఏదో ఇన్ఫర్మేషన్ దొరికిందన్నావు కదా, ఏమైందిరా? ఏమైంది? ఏమీ కాలేదు. రేయ్, మీ అమ్మ గురించి నాకు తెలిసిన ఆ చిన్న ఇన్ఫర్మేషన్ తో ఎలాగైనా సరే మీ అమ్మను పట్టుకోవాలని చెప్పి తెగ ట్రై చేశాను. మీ అమ్మ దొరుకుతుందని ఆశపడ్డాను, కానీ చివరి నిమిషంలో అడ్రస్ మిస్ అయిపోయింది. ఇదిగో, నా ప్రయత్నం ఫెయిల్ అయిపోయింది. నా ఆశలు ఆడి ఆశలు అయిపోయాయి. రేయ్, అడ్రస్ మిస్ అవడం ఏంట్రా? రేయ్, మిస్ అయిందిరా. నేనేం చేయను? ఇదిగో, అయినా నువ్వేం బాధపడకు. మీ అమ్మ ఎక్కడున్నా పట్టుకునే బాధ్యత నాది. పట్టు విడవని విక్రమార్కుళ్ళ మీ అమ్మని పట్టుకునే వరకు ఊరుకోను. ఇదిగో, ఇన్ని రోజులు ఓపిక పట్టావు కదా, ఇంకొద్ది రోజులు ఓపిక పట్టరా. ఇదిగో, మీ అమ్మని తప్పకుండా పట్టుకుంటా. ఇప్పుడైతే నువ్వు వెళ్ళి నా కోసం దమ్ బిర్యానీ తీసుకురా పో. ఒరే ఆంటోనీ, నీకు దండం పెడతానురా, త్వరగా మా అమ్మని పట్టుకోరా. ఇలా అనాథగా ఉండలేకపోతున్నాను. అసలు ఎవరికి పుట్టామో తెలియకపోవడం అనేది ఎంత దారుణంగా ఉంటుందో తెలుసా? అది భరించలేవురా. రోజు రోజుకి నా వల్ల కావటం లేదురా. ప్లీజ్ రా,
నా పరిస్థితి అర్థం చేసుకో. ఇదిగో డోంట్ వెరీ మై బాయ్, నేనున్నాను కదరా. ఆ? నేనున్నాను రేయ్, కదా. ఆంటోనీ, ఆంటోనీ, రే ఆంటోనీ, 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 రే ఆంటోనీ, 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 రే. రాజుగాడు ఫోన్ చేస్తున్నాడంటే నన్ను మా ఇంటికి రమ్మంటాడు అనుకుంటా. బావా, నీ ఫోన్ కోసం వెయిటింగ్ రా. ఎక్కడున్నారా? ఉన్నానులే ఎక్కడో చోట. చెప్పు. నేను నీకు లొకేషన్ సెండ్ చేస్తాను, నువ్వు అర్జెంట్గా వచ్చేసే. నువ్వు కళ్ళు మూసి తెరిచే లోపు అక్కడ ఉంటా. సరే సరే, బైక్ తీసుకునిరా, మర్చిపోకు. లేకపోతే కారులో వస్తాననుకున్నావా? రేయ్, సరే మా బైక్ తీసుకునే వస్తాను. ఎందుకు ఇలా ఫోన్ చేసి విసిగిస్తున్నావు? నా దగ్గర డబ్బులు లేవు. లేవంటే కుదరదు. ఆయన నిన్ను అడిగి లాభం లేదు. ఫోన్ ఆ ఎందుకు ఇవ్వు? దానికెందుకు? ఆ రోజు తనే కదా రిక్వెస్ట్ చేసింది, డబ్బులు ఇప్పిస్తాను గొడవ చేయకు అని. అందుకనే సైలెంట్ గా ఉన్నాను. ఇక నా వల్ల కాదు, నీతో మాట్లాడి ఏం ప్రయోజనం ఉండదు. త్వరగా తనకి ఫోన్ ఇవ్వు. సరే ఉండు, తనకిస్తాను. ఎందు ఏంటి ఐషు? ఫోన్ మాట్లాడు. ఎవరు? ఇంకెవడు? అప్పులోడు. అదే నా ఫ్రెండ్ రాకేష్. మొన్న డబ్బుల కోసం ఇంటికొస్తే నువ్వేదో ఇప్పిస్తానని చెప్పావంట కదా. ఇప్పుడు వాడు నీతో మాట్లాడతాడంట. మాట్లాడు. హలో, చెప్పండి. ఏంటండి ఇది? మీరు ఐశ్వర్యతో మాట్లాడి నా డబ్బులు నాకు ఇచ్చేలా చేస్తా అన్నారు కదా, ఇంతవరకు ఇవ్వలేదేంటి? కొంచెం టైం ఇవ్వండి, ఇస్తాం. టైం చాలా వాల్యుబుల్ అండి. ఇంకెంత టైం ఇవ్వాలి? అడిగిన ప్రతిసారి ఇలా కొంచెం టైం ఇవ్వండి అంటున్నారు తప్ప నా డబ్బులు నాకు ఇవ్వడం లేదు. అది కాదండి, 10 లక్షలంటే మామూలు విషయం కాదు కదా. నా పరిస్థితి కూడా అదేనండి. నాకు ఇప్పుడు డబ్బులు చాలా అవసరం. అవతల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయినా అవి నా డబ్బులు, నేను కష్టపడి సంపాదించుకున్నాను. నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఇక నాకు ఓపిక లేదండి. ఈ విషయాన్ని పబ్లిక్ చేసేస్తాను. అయ్యో వద్దండి, ఒక ఆడపిల్ల పరువు పోతుంది. తన పరువే కాదు, మీ ఇంటి పరువు కూడా పోతుంది. ప్లీజ్ అండి, మీరు ఆవేశపడకండి. మీ డబ్బులు మీకు ఇప్పిస్తాను. తన మీద నాకు నమ్మకం లేదండి. సరే, నేను మీ డబ్బులు ఇస్తా, నన్ను నమ్మండి. మీరు కూడా ఇవ్వకపోతే? లేదండి, నేను ఖచ్చితంగా ఇస్తాను. నాకు కొంచెం టైం ఇవ్వండి. సరే, నాకు డబ్బులు చాలా అవసరం కాబట్టి మీకు 2 రోజులు టైం ఇస్తున్నాను. ఈ లోపు నా డబ్బులు నాకు ఇవ్వకపోతే నేను దీన్ని పబ్లిక్ అందరికీ చెప్పేస్తాను. ఏదో బిల్డప్ ఇస్తున్న మ్యాటర్లో ఇన్వాల్వ్ అయ్యావు కదా. వాడిప్పుడు ఇంకా సీరియస్ అవుతున్నాడు. అసలు ఆ రోజు నువ్వు జోక్యం చేసుకోకుండా ఉండుంటే నేనేదో ఒకటి చెప్పుకుని వాడిని ఇంకొన్ని రోజులు హోల్డ్ చేసుకునేదాన్ని కదా. నీ దగ్గర 1 రూపాయి కూడా లేదు కదా. మరి నువ్వెలా ఇస్తావు? అసలు నువ్వు ఎందుకు అలా చెప్పావు? ఛా, నీ వల్ల నా పరువు పోయేలా ఉంది. ఏంటి ఐషు, పరువు పోయే పనులు చేస్తుంది నువ్వు, మళ్ళీ నన్నంటావేంటి? అసలు నీకు 10 లక్షలు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అది నీకు అనవసరం. నువ్వు చెప్పకపోయినా నాకు అర్థమైంది. ఏమర్థమైంది? ఆ డబ్బులు నీ జలసాలకి ఖర్చు పెట్టుంటావు. అసలు మన స్థాయి ఏంటి, మన పరిస్థితి ఏంటి అని ఆలోచించకుండా ఇలా అప్పులు చేసావు. ఇప్పుడు తనతో ఇలా మాటలు పడాల్సి వస్తుంది, భయపడాల్సి వస్తుంది. ఐషు, చూడు, టెన్షన్ పడకు. నీ అప్పు నేను తీరుస్తాను. ప్లీజ్, ఇక నుంచైనా ఇలాంటి పనులు చేయడం మానే. ఛాన్స్ దొరికింది కదా అని సెంటిమెంట్ రుద్దకు. నువ్వెంత ఎమోషనల్ గా నటించినా అది నటనే. అసలు నువ్వంటేనే నటన. నా రూమ్ లాక్కుని ఇప్పుడు నాకు నీతులు చెప్తున్నావా? ఛా! ఏంటి మావా, సడన్ గా ఇలా మారిపోయావు? ఒక మనిషిలో మార్పు సహజమే కానీ మరీ ఇంతలా కాదు. సరే, నీకు అవసరం ఉండి డబ్బులు అడిగావు. ఇందుకు అవకాశం లేక తన నెక్లెస్ నీకిచ్చింది. ఇప్పుడు నీ అవసరం తీరిపోయింది కదా. మళ్ళీ నీకు డబ్బులు వచ్చాక ఆ నెక్లెస్ ని విడిపించి ఇందుకు ఇచ్చేసాయి. ప్రాబ్లం సాల్వ్. ఆ మొక్క నాకు తెలీదా? మరి ఏంటి మావా? అసలు ఆ నెక్లెస్ తాకట్టు పెట్టడమే కరెక్ట్ కాదురా. ఊరుకో మావా, చాలా కొత్తగా మాట్లాడుతున్నావు. ఏదో ప్యాలెస్ కలుడైనంత మాత్రాన గతం మర్చిపోయావే ఏంటి? ఏంట్రా? అదే మామా, డబ్బులు అవసరం ఉన్నప్పుడు ఇలా పెళ్ళం నగలు తాకట్టు పెట్టడం, విడిపించడం మన మధ్యతరగతి వాళ్లకు చాలా కామన్ కదరా. నువ్వేదో ఆ నెక్లెస్ కొట్టేసినట్టు తెగ ఫీల్ అయిపోతున్నావేంటి? రే మావా, ఆ నెక్లెస్ తనకి వాళ్ళ అమ్మ జ్ఞాపకం అంటరా. ఆ నెక్లెస్ తన మెడలో ఉంటే వాళ్ళ అమ్మే తనతో ఉన్నట్టు ఫీల్ అవుతుందంట. ఈ విషయం నాకు తెలియక తను ఇవ్వగానే నేను తాకట్టు పెట్టేశాను. తెలిసి ఇప్పుడు ఫీల్ అవుతున్నావు అన్నమాట. అవునరా, చాలా గిల్టీగా ఉంది. ఏంటి?
ఏంటేంటి గిల్టీగానా? అసలు ఇది నీకు నాకు సెట్ అవుతుందారా? డబ్బొస్తుందంటే వెనక ముందు ఆలోచించకుండా, జాలి దయ చూపించకుండా ఏ పనైనా చేసేవాళ్ళం కదరా. ఇంక నేనే వద్దు మామా, భయంగా ఉంది, ఇంత రిస్క్ అవసరమా అంటే డబ్బు కోసం ఎంత రిస్క్ అయినా తీసుకోవాల్సిందనేవాడివి కదరా. ఒక్కసారిగా ఇలా మారిపోయావేంట్రా? రేయ్, నేనేం మారలేదు. లేదురా, నువ్వు మారిపోయావు. అప్పుడున్న రాజుగాడు వేరు, ఇప్పుడు నా కళ్ళ ముందున్న ఈ రాజుగాడు వేరు. నువ్వు చాలా చేంజ్ అయ్యావురా. కిడ్నాప్ చేస్తే అందరికి డబ్బులు వస్తాయంటారు గాని నీకు మాత్రం డబ్బొచ్చింది, పెళ్ళాం వచ్చింది, కోట్ల ఆస్తి వచ్చింది. చివరికి నీ క్యారెక్టరే మారిపోయింది. రే మావా, ఏంట్రా ఇది? నిజంరా. ఒక వెధవ లోపరిగాడి జీవితంలోకి మంచి అమ్మాయి వస్తే వాడు మంచి దారిలోకి వస్తాడని వాళ్ళు వీళ్ళు అంటుంటే విన్నాను గాని ఇప్పుడు స్వయంగా చూస్తున్నానురా. ఎవడా లోపరగాడు? ఇంకెవడ్రా, నువ్వే. రైట్, నిన్ను. అవును మామా, ఇందుని కిడ్నాప్ చేసిన తర్వాత నీలో చాలా మార్పులు వచ్చాయి. అసలు కిడ్నాప్ చేసినోడు ఎవడన్నా ఆ అమ్మాయిని బైక్ ఎక్కించుకుని సిటీ మొత్తం తిరుగుతాడా? తనకు ఐస్ క్రీంలు అవి ఇవి తినిపిస్తాడా? ఇంటికి తీసుకెళ్లి ఇంట్లో వాళ్ళని పరిచయం చేస్తాడా? బుద్ధున్నవాడే బడు చేయడు, కానీ నువ్వు చేసావు. నువ్వు మారిపోయావురా, మొత్తం మారిపోయావు. రేయ్, నేను అప్పుడు ఎప్పుడు డబ్బు మనిషినేరా. డబ్బు కోసం ఏమైనా చేస్తాను, కానీ ఒకరిని బాధ పెట్టాలని మాత్రం అనుకోను. అవునా? మరైతే కిడ్నాప్ చేసావు కదా, దాన్ని బాధ పెట్టడం అనరో? అందుకే కదరా తనకి నచ్చినట్టు ఉండనిచ్చాను. అలా చేసే కదా తనకు మొగుడయ్యావు. ఐశ్వర్యకు డబ్బులు ఇవ్వకుండా నా లవ్ స్టార్ట్ కాకముందే నా హార్ట్ ని బ్రేక్ చేసావు. ఎంతైనా నువ్వు గ్రేట్ మావా. నీకు ఫ్రెండ్ బాధ కంటే పక్కోళ్ల బాధలు బాగా అర్థమవుతున్నాయి. అది కాదురా లక్కీ, నేను చెప్పేది విను. నా పరిస్థితి తెలియకుండా నువ్వేదేదో ఊహించుకోకరా. ఈ రాజుగాడు సిచ్యువేషన్కి తగ్గట్టు మారతాడు, కానీ నీ దగ్గర అలా కాదు మావా. నువ్వు నా జిగ్రీ దోస్తురా. కానీ ఎందుకో తెలియదు మావా, ఆ నెక్లెస్ ఇందు వాళ్ళ అమ్మదని తెలియగానే ఫస్ట్ టైం తప్పు చేశాననే ఫీలింగ్ కలిగిందిరా. అలా తాకట్టు పెట్టడం తప్పని ఎవరో నన్ను లాగిపెట్టి కొట్టినట్టు అనిపించిందిరా. ఛా! అందుకే నేను ఫిక్స్ అయ్యానురా, ఆ నెక్లెస్ విడిపించి ఇందుకు ఇచ్చేస్తాను. ఓకే, బానే ఉంది, కానీ డబ్బులు కావాలి కదరా. అందుకే కదా నిన్ను రమ్మంది. హే, ఊరుకో మావా, నా దగ్గర అన్ని డబ్బులు ఎక్కడున్నాయి? ఆ విషయం నాకు తెలుసురా. మరేంటి? నిన్ను బైక్ తీసుకురమ్మన్నాను కదా, ఇప్పుడు ఈ బైక్ తాకట్టు పెట్టి నెక్లెస్ తీసుకుంటాను. ఈ బైక్ నీకు చాలా సెంటిమెంట్ కదరా. ఆ నెక్లెస్ వాళ్ళ అమ్మ జ్ఞాపకం రా. రే మావా, అంతేరా. ఎంతైనా రిచ్ అయిపోయావు కదా, ఇక ఈ మిడిల్ క్లాస్ ఫ్రెండ్ నీకేం గుర్తుంటాడులే. ఇప్పుడు ఏమైందిరా? ఇంకేం అవ్వాలి? మొన్న కలిసినప్పుడు ఏం చెప్పావు? అప్పుడే మర్చిపోయావా? అంతేలే, రిచ్ లైఫ్ కదా, ఇక మేమే గుర్తుంటాం. ఆ ఆ ఇంట్లోకి నిన్ను తీసుకెళ్తానన్నా. నీ ఫోన్ కోసం పడిగాపులు కాస్తున్నానరా, ఇంతవరకు రమ్మనలేదు. ఏంటి సంగతి? చూస్తుంటే మాట వరుసగా అలా అన్నట్టున్నావు. అదేం లేదురా, నువ్వు రెడీగా ఉండు. త్వరలోనే నువ్వు కూడా ఆ ఇంట్లోకి అడుగు పెట్టబోతున్నావు. నిజమేనా? రేయ్, నన్ను నమ్మరా. ఆ నమ్మకంతోనే ఉంటున్నాను మావా. కొంచెం వీలైనంత త్వరగా పిలువు మావా, నిన్ను చాలా మిస్ అవుతున్నాను. అవునవును, తెలుస్తుందిరే నువ్వెవరిని మిస్ అవుతున్నావా. ఏంటి అలా ఉన్నావు? ఆయుషు చేస్తున్న పనుల వల్ల అస్సలు మనశ్శాంతిగా ఉండలేకపోతున్నా. ఐషు ఏం చేసింది? హద్దు దాటి ప్రవర్తిస్తోంది. తనని మార్చాలని నేను అనుకుంటే తను నన్ను అపార్థం చేసుకుంటుంది. తనంతేలే, కొంచెం కూడా ఆలోచన విధానం ఉండదు, అందరినీ అపార్థం చేసుకుంటుంది. ఆ ఆయన తనని మార్చడం నీ వల్ల కాదు. అలాంటి ప్రయత్నాలు ఏమైనా ఉంటే మానుకో. లేదు, నాకని నేను మార్చుకుంటాను. నీ కర్మ. ఈ మ్యాటర్ అస్సలు అవసరం లేదు నీకు. అందుకే నేను నా చేత కిడ్నాప్ చేయించింది మీ ఐషు నేను చెప్పడం లేదు. ఈ విషయం తెలిస్తే ఏమైపోతావో ఏంటో పాపం. ఏంటి అలా చూస్తున్నావు? ఇగో సర్ప్రైజ్. సర్ప్రైజా? ఏంటి? ఇది నీ చైనే. నాదే, కానీ దీన్ని నువ్వు తాకట్టు పెట్టావు కదా, మళ్ళీ ఎలా తీసుకొచ్చావు? తాకట్టు విడిపించి. అదే ఎలా? ఎలా ఏంటి? వెళ్ళాను, చైన్ ఇవ్వమన్నాను, ఇచ్చాడు. అది కాదు రాజు, నీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎక్కడి నుంచి వస్తే నీకెందుకు? నీ తిరిగి నీకు ఇవ్వాలనుకున్నాను, ఇచ్చాను. అది కాదు, నా దగ్గర డబ్బులు లేవనే కదా నీకు ఇచ్చాను. మరి నీ డబ్బులు నీకు ఇవ్వకుండానే మళ్ళీ నాకెందుకు ఇస్తున్నావు? నాకు డబ్బులు ఎంత అవసరమో ఈ నెక్లెస్ నీ దగ్గర ఉండడం కూడా అంతే అవసరం అని నాకు అర్థమైంది. ఈ నెక్లెస్ నీ మెడలో ఉంటే
నీకు ధైర్యంగా ఉంటుందని, మీ అమ్మే నీతో ఉన్నట్టు ఫీల్ అవుతావని మీ నాన్నమ్మ చెప్పారు. అందుకే ఈ నెక్లెస్ని దూరం చేయడం కరెక్ట్ కాదని అనిపించింది. సారీ ఇందర్, ఇందాక టెన్షన్లో ఉండి ఆలోచించకుండా తీసుకెళ్ళిపోయాను. అబ్బో, నువ్వు కూడా మనసు పెట్టి ఆలోచిస్తావా? ఏ, నేను మనిషిని కదా, నాకు మనసు లేదా? ఉంటే నన్ను కిడ్నాప్ చేసినప్పుడు ఆ రోజు మా రేఖ ఆంటీకి అప్పగించేవాడివి కాదు కదా. కానీ ఎందుకో ఇప్పుడు నీలో కొంచెం మార్పు వచ్చిందనిపిస్తుంది. ఏయ్, నీ చెయ్యి నీకు తిరిగిచ్చాను కదా అని మారిపోయాను అనుకోకు. నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కమర్షియలే, డబ్బు మనిషినే. డబ్బు కోసం ఏమైనా చేస్తాను. కాకపోతే మీ అమ్మ జ్ఞాపకాన్ని ఎందుకు దూరం చేయడం అని ఇచ్చాను. థ్యాంక్స్ రాజు. ఆ, నీ థ్యాంక్స్లేం అక్కర్లేదు, కానీ నీ చెయ్యి నీకు తిరిగి ఇచ్చేశాను కదా అని నా డబ్బులు ఇవ్వకుంటే మాత్రం నేను అస్సలు ఊరుకోను. ఈ రాజుగడ అసలు రూపం నీకు అస్సలు తెలీదు. ఈసారి మాత్రం టైంకి డబ్బులు ఇవ్వు, ఓకేనా? ఉమ్. ఏమో అనుకున్నా, మంచోడే, మనసున్నోడే. నాకైతే వస్తుందని నమ్మకం ఉందండి. నాకు కూడా అలాగే ఉంది లక్ష్మి. కానీ ఎందుకో కాస్త కంగారుగా ఉంది. దేవుడి దయ వల్ల వాడికి ఉద్యోగం వస్తే మనకున్న ఈ బాధలు కొన్నైనా పోతాయి. రే చిన్నోడా, నీ గురించి అనుకుంటున్నావురా? ఏమైందిరా, ఉద్యోగం వచ్చిందా? ఎక్కడా ఉద్యోగం రాలేదు నాన్న. చలపతి, శంకర్, డబ్బుల కోసం వచ్చావా? అంతే కదా మరి. ఉండు తీసుకొస్తా. సరిగ్గా ఈ రోజు 11 గంటలకి మంచి ముహూర్తం ఉందమ్మా. పంతులు గారు ఎందుకు వచ్చారు? ఏం చేస్తున్నారు? ఇందు రాజులకి మొదటి రాత్రి ఏర్పాటు చేస్తున్నాను. ఆల్రెడీ ముహూర్తం కూడా పెట్టించాను. ఈ రోజు రాత్రి వీళ్ళకి మొదటి రాత్రి.